అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వివేక్ కుచ్చిపట్ల గారికి, టీజీ విశ్వప్రసాద్ గారు రాలేకపోయారు ఆయన. సో బెక్కర్ వేణుగోపాల్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మీకు చాలా బిజీ అయినా కూడా మీరు నా కోసం వెయిట్ చేశారు. ఇట్స్ రియల్లీ మీన్స్ ఏ లాట్ సార్. థ్యాంక్ యూ సార్. సో వెనకాతల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉంది నా వెనకాతల. ఓకే, సో నేను నా గురించి చెప్పుకోవాలి సార్. యాక్చువల్గా మా నాన్న ఎవరో మీకు తెలియదు, మా అమ్మ ఎవరో మీకు తెలియదు. నాకు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు సార్. అయినా కూడా నేను ధైర్యంగా సినిమా చేశాను. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ ఎలాంటిదంటే ఒక్క హిట్ ఇస్తే చాలు సార్. ఒక్క హిట్ ఇస్తే చిరంజీవి గారు లంచ్కి పిలుస్తారు, అల్లు అర్జున్ గారు ట్వీట్ పెడతారు, దిల్ రాజు గారు అండ్ గీతా ఆర్ట్స్ వాళ్ళు పిలిచి సినిమా ఇస్తారు సార్. ఒక్క హిట్ ఇస్తే చాలు. సో ఆ హిట్ కోసమే మేము ఈ సినిమా చేశాం సార్. ఈ సినిమా మేము సర్వైవల్ కోసం చేయలేదు, సక్సెస్ కోసం చేశాం సార్. ఈ సినిమా కోసం 2 సంవత్సరాలు పరితపించాను సార్. నిద్ర లేదు, తిండి లేదు. అయినా కూడా ఏంటంటే ఒక మంచి సినిమా ఇవ్వాలి, మంచి సినిమా చేయాలి, ఇండస్ట్రీలో మేమేంటో మా ఎగ్జిస్టెన్స్ ఏంటో నిరూపించుకోవాలని చెప్పి మేము చేశాం సార్ ఈ ప్రయత్నం. నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్గా ఇందులో 4 పిల్లలు సార్ ఈ సినిమాకి. నేను ఒకళ్ళు డైరెక్టర్ గారు, 2 మ్యూజిక్ డైరెక్టర్, 2 ఆయనే. సో మంచి విజువల్స్ ఇచ్చారు కెమెరామ్యాన్ గారు. చిన్న సినిమాని ఒక పెద్ద సినిమా రేంజ్ లో తీసుకుని వెళ్ళారు సార్. ఆయన ఇక్కడ లేరు, ధారన్ చుక్రీ గారు. సో ఆయన ఫలితం ఈ సినిమా మొత్తం కనిపిస్తుంది మీకు. ఆయన ఒక పెద్ద కెమెరామ్యాన్ అవుతారు. అండ్ 4 నాకు ఈ సినిమాకి సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అండి. మీరు క్రౌడ్ ఫండెడ్ మూవీ కోసం వినుంటారు కదా, ఇది నా ఫ్రెండ్స్ ఫండెడ్ మూవీ అండి. నా కోసం నా ప్రతి మిత్రుడు సహాయం చేశారు. వాళ్ళందరికీ ఇక్కడే నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. పేరు పేరు అందరికీ చెప్పలేను, బట్ అందరికీ ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా మీద నమ్మకం పెట్టి నాకు ఇంత సపోర్ట్ చేశారు. ఇంకా యాక్చువల్గా సార్ ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏంటి లేదు. మొన్న మీరు చూశారు 3 పెద్ద సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమా వచ్చింది. ఏమైంది? మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. 26వ తారీఖు కూడా రాసి పెట్టుకోండి. 3 పెద్ద సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమా వస్తున్నది ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ వారం రోజుల నుంచి మీరు ఒకటే మాట వింటున్నారు, రామ్ 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 రామ్. ఇంకో వారం రోజుల తర్వాత మీరు ఇదే మాట వింటారు, రామ్ 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 రామ్. సో రామ్ అనేది భక్తి సినిమా కాదు సార్, దేశభక్తి సినిమా. ఇందులో కమర్షియల్ హాంగులు అన్నీ ఉంటాయి. సో పవర్ ప్యాక్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి, అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. ఇంకా చాలా మాట్లాడాలనుకున్నాను సార్, సరిగ్గా గుర్తు రావట్లేదు. సో యాక్చువల్గా సార్ మేము సినిమా చేశాము. యాక్చువల్గా ప్రతి ఒక్కరు 0 నుంచే స్టార్ట్ అవుతారండి. నేను కూడా అప్పుడు 0లోనే ఉన్నాను. సో మీరు చూడండి, దిల్ రాజు గారు ఒక మాట చెప్తారు సార్, 160 మందికి నచ్చితే సినిమా సూపర్ హిట్ అని. 100 మందికి నచ్చదండి. శ్రీకృష్ణుడు అంతటి వాడు, అందరికీ నచ్చలేదు. సో మా సినిమా కూడా 160 మందికి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చకపోతే నేను మళ్ళీ సినిమా చెయ్యను. ఇది రాసి పెట్టుకోండి సార్. 160 మంది మా సినిమా బాగుందని అంటారు, ఖచ్చితంగా మీరు 26వ తారీఖు మీరే చెప్తారు సార్. అది సార్ ముఖ్యంగా నాకు యాక్చువల్గా నన్ను నమ్మి ఇంత, యాక్చువల్గా ఇది ఒక పెద్ద హీరో చేయాల్సింది కదా, ఆయన రాసుకున్నది కూడా రామ్ పోతినేని గారి కోసం. సో నన్ను నమ్మి ఇంత మంచి సినిమా నా కోసం ఇచ్చి నన్ను ఇంత ఎస్టాబ్లిష్ చేసిన డైరెక్టర్ గారు మిహిరాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే, నేను డైరెక్టర్ గారి తర్వాత భానుచంద్ర గారు ఈ సినిమాని అంతే ఇష్టపడి చేశారు. ఆయన ఇక్కడ రాలేకపోయారు కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ వల్ల. సో ఆయన ఈ సినిమాకి ఆయనకి ఇది కంబ్యాక్ మూవీగా అవుతుంది సార్. సో తరువాత సాయి కుమార్ గారి కోసం మాట్లాడుకోవాలి. ఆయన ఫస్ట్ ఈ క్యారెక్టర్ చేయమన్నారు, టైం లేదు నేను చేయలేమని చెప్పి అన్నారు. లేదు సార్ మీరు చేయాలని చెప్పి రాక్షస ప్రయత్నాలు అన్నీ చేశాను. ఆయన అంతా ఇబ్బంది పెట్టాను. ఫైనల్ గా ఆయన నో చెప్పాలని మమ్మల్ని పిలిచారు. స్టోరీ ఉన్నాక ఆయన ఎస్ చెప్పారు. సో ఆయన కోసం ఎస్ చెప్పిన తర్వాత కూడా ఇంకో 3 months మేము వెయిట్ చేసామండి ఆయన కోసం, ఆయనే చేయాలని చెప్పి. సో ఆయన సీన్ అంత బాగా నిలబెట్టారండి. అందులో ఆయన చెప్పే ప్రతి డైలాగు ప్రస్తుతం ఉన్న సమాజ పరిస్థితుల కోసం అర్థం కట్టినట్టు ఉంటుంది. అండ్ ఇందులో వచ్చే ప్రతి డైలాగు సార్ ఒక తోటలా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ అయితే 40 minutes మీకు గూస్ బంప్స్ వస్తాయి. సో మీరందరూ సినిమా ఖచ్చితంగా చూడండి. కొత్త హీరో అన్న హెసిటేషన్ వద్దు మీకు. మీరు సినిమా చూడండి. నేను ఎక్కడ కొత్త హీరో యాక్ట్ చేయలేదు. బాగుంటే బాగుందని చెప్పండి. ఇందాక ఎవరన్నారు కదా, బాగోపోయినా మాకు మాత్రం కదా అందరికీ చెప్పండి, బాగోలేదనే చెప్పండి. బట్ చూడండి ఓపెనింగ్స్ తీసుకురండి. కొత్త హీరో సినిమా చూస్తేనే కదా సార్ బాగుందో లేదో తెలిసేది. కనీసం చూడటానికి రండి. బాగుంటే బాగుందని చెప్పండి, బాగోకపోతే బాగోలేదనే చెప్పండి సార్. ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చెప్పండి. ఖచ్చితంగా ఎవరు ఒకసారి అందరూ స్టార్ హీరోలు అయిపోతారు. అందరికీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. నేను 0లో ఉన్నాను. జస్ట్ మీరు అందరూ చూడండి, ఎలా ఉందో చెప్పండి. సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ ధన్య గారికి మా ఆల్మోస్ట్ నా ఫ్రెండ్ లాగా హెల్ప్ చేశారు. అండ్ సుధాకర్ గారు, మేకా రామకృష్ణ గారు, రవివర్మ గారు, భాషా గారు, అండ్ నా ఫైట్ మాస్టర్స్ మేజర్లీ రాజ్ కుమార్ గారు సార్, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మంచి ఫైట్ కంపోజ్ చేశారు. అండ్ ఇక్కడ రాలేదండి ఇంకొక ఫైట్ మాస్టర్ నవకాంత్ గారు అని చెప్పి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఫైనల్ కంపోజ్ చేశారు. చివరి 40 minutes సినిమాలో గూస్ బంప్స్ ఉంటాయండి. అండ్ ఇంత ప్రమోషన్స్ కి మెయిన్ కారణమైన మా సాయి సతీష్ గారికి అండ్ డిజిటల్ పార్ట్నర్ వంశీ గారికి, గణేష్ గారికి, అందరికీ అండి పేరు పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సినిమా నేను ఒక్కరిని చేయలేదు సార్, అందరూ కలిసి చేశారు సార్ ఈ సినిమాని. యాక్చువల్గా సినిమా అనేది అందరి ఎఫెక్ట్, ఇంతమంది ఎఫెక్ట్ ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందండి సార్. చూడండి సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఒక్కటే చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, జై ర్యాపిడ్ యాక్షన్ మిషన్. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకో వారం రోజుల గురించి మాట్లాడుకుంటారు. చిన్న సినిమా పెద్ద హిట్, పెద్ద విజయం సాధిస్తుంది. మీ అందరి సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరిని మిస్ చేస్తుంటే క్షమించండి. థ్యాంక్ యూ సార్. హేమంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.